సో, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్. సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి. సో, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 8 8, 9, 8 అనుకుంటున్నా. సో, యాహ్! సో, ఈరోజు ఈ వీక్ చాలా జరిగాయి. చాలా అప్డేట్స్. ఏంటంటే మ్యాటరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ ఎపిసోడ్‌లోనే. హ్మ్. సిరీస్ అయితే సీరీ బుక్ అయితే చదివాను ఒకటి. మళ్ళొకసారి చదివాను 100 మిలియన్ మనీ మోడల్. 1 మినిట్. సో, యాహ్! ఈ మంత్‌లో 5 బుక్స్ అయితే చదివాను. అంటే ఇవన్నీ చదివాను. బట్ మళ్ళొకసారి గో త్రూ అవుదామని. మళ్ళొకసారి చదివాను. అండ్ రీసెంట్‌గా ఈ వీక్ ఇది చదివాను. ఈరోజు సాటర్‌డే అండ్ ఇంకో బుక్ ఏది? బుక్ పోయింది. నా బుక్. అరే! బుక్ ఏది? ఓహ్! ఇక్కడ పెట్టి అంత ఎతుకుతున్నా. అంటే ఇది సపోర్టింగ్ కోసం పెట్టాను ఇవి. ఇట్లా కెమెరా పెట్టేసి మాట్లాడదామని. సో, ఇప్పుడు ఈ బుక్ చదువుదామని పెట్టుకున్నాను. ఇప్పుడు కంప్లీట్ చేయాలి ఎలా అయినా. సో, అప్డేట్స్ ఏంటంటే పెద్దగా ఏం లేవు. మన ఆఫర్ కొంతమంది క్లయింట్స్ గోస్ట్ చేస్తున్నారని చెప్పాను గదా! వాళ్ళేంటంటే నాకు మిస్టేక్ అర్థమైంది నేనేం చేస్తున్నానో. సో, మిస్టేక్ ఏంటంటే వచ్చేసి చాలా పెద్ద అగ్రీమెంట్ లేదు. చాలా పెద్ద ప్రాజెక్ట్. స్టార్టింగ్ క్లయింట్స్‌కి నేను కమిట్మెంట్ గాని, అగ్రీమెంట్ గాని ఇచ్చేస్తున్నాను. ఏంటంటే ఒక నా గురించి తెలియనతను ఒక కోల్డ్ క్లయింట్ అంటే అన్నోన్ క్లయింట్ నన్నంత ట్రస్ట్ చేసి 6 మంత్స్, 1 మంత్ అగ్రీమెంట్ చేయలేడు. నా దగ్గర అంత అథారిటీ కూడా లేదు పేజ్ చూపించుకోవడానికి. సో, యాస్ ఎ బిగినర్‌గా ఏంటంటే నేను చిన్న చిన్న ఆఫర్ చేయాలన్నట్టు. ఆహ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 ఇయర్ అగ్రీమెంట్ ఆర్ 6 మంత్స్ అగ్రీమెంట్ ఇప్పటి వరకు ఇచ్చిన. దాని బదులు ఒక 15 డేస్ ట్రయల్ ప్యాక్ లేకపోతే 1 మంత్ ట్రయల్ ప్యాక్, 1 వీక్ ట్రయల్ ప్యాక్ ఇట్లా ఆఫర్ చేస్తే వర్క్ అయిద్ది. అది నేను నెక్స్ట్ పిచింగ్ నుంచి అప్డేట్ చేసుకుంటాను. సో, 9కి స్టార్ట్ చేసిన క్లాసు. అంటే మన స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ చెప్పాను కదా! ఈ వీక్ ఈరోజే అయింది. 9కి స్టార్ట్ చేశాను. ల్యాప్‌టాప్ కొంచెం స్ట్రగుల్ అయింది. రిపేర్ అయింది. రిపేర్ అయింది అంటే క్లాస్ స్టార్ట్ అయ్యే 5 మినిట్స్ ముందే కరెక్ట్ ఆఫ్ అయిపోయింది ల్యాప్‌టాప్. సో, దాన్ని మళ్ళా మా డ్యాడీకిచ్చి మొత్తం బ్యాటరీ పీకి మళ్ళా పెట్టడం వల్ల మొత్తం రీస్టార్ట్ అయింది ల్యాప్‌టాప్. సో, ఎమ్మటే వచ్చి క్లాస్ లింక్ పంపించిన జాయిన్ అయిండ్రు. లిటరల్లీ 12 వరకి చెప్పిన. 3 అవర్స్ సెషన్. సో, క్లియర్‌గా ప్రతి డీటెయిల్ అర్థమయ్యేటట్టు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్ గాదు. వాళ్ళ క్లయింట్స్ రావడం ఇంపార్టెంట్. సో, అది ఎక్కువ మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఇన్ ది ఎండ్ వాళ్ళకి మనం ఏదైతే రిజల్ట్స్ వస్తాయని చెప్పినామో అవి రాకపోతే వేస్ట్. సో, ఇప్పటికైతే 3 స్టూడెంట్స్ ఉన్నారు ఫస్ట్ బ్యాచ్. సో, ఒక స్టూడెంట్ ఏంటంటే ఆహ్, నా ఫ్రెండ్ నార్మల్‌గా బేసిక్ చిన్న 200, 300 అట్లా పే చేస్తుండ్రు క్లయింట్స్ వీడియో ఎడిటర్. సో, వాడొకడు. ఇంకొకతను ఏంటంటే ఆల్రెడీ చాలా కోర్సెస్ తీసుకున్నాడు. వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ అని, లేపోతే ఏజెన్సీ కోర్సెస్, మెటా యాడ్స్ రన్నింగ్ కోర్సెస్ చాలా తీసుకున్నాడు. బట్ ఏంటంటే అన్నీ ఉండేసరికి కన్‌ఫ్యూజ్ అయిపోతుండు. ఏ స్కిల్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక క్లారిటీ ఇచ్చినా, నువ్వు నీ సర్వీస్ ఇవ్వడం ఆపేసి, అసలు ఏం హెల్ప్ చేయగలుగుతావు? నీ నీ దగ్గరున్న స్కిల్‌తో క్లయింట్‌కి. ఎక్కువ వ్యూస్ తెస్తావా? ఎక్కువ లీడ్స్ తెస్తావా? అని చెప్పి అట్లా
వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ చేస్తే వెబ్‌సైట్‌కెళ్ళు, యాడ్స్ రన్ చేస్తే యాడ్స్‌కెళ్ళు. కానీ నువ్వు ఏదైతే రిజల్ట్స్ ఇస్తావో ఆ రిజల్ట్స్ పిచ్చి చేసి దానికి తగ్గట్టు డబ్బులడిగి క్లయింట్‌కి వర్క్ జెయి అని చెప్పిన. సో, అతను ఇంకో అతనేంటంటే వీడియో ఎడిటర్. అతను కొంచెం మంచి వీడియో ఎడిటరే. ఆహ్, ఆల్రెడీ కొంచెం లో పేయింగ్ క్లయింట్స్ ఉన్నారంట. సో, హై పేయింగ్ క్లయింట్స్ రాడానికి తీసుకున్నాడు కోర్సు. సో, లెట్స్ సీ ఆఫ్టర్ 1 మంత్ వాళ్ళకొచ్చే రిజల్ట్స్ ప్రతి ఒక్కటి ఆహ్, అప్డేట్ ఇస్తాను. సో, ఫర్ మోర్ రిలేటెడ్ కంటెంట్ ఫ్రీలాన్సింగ్ గురించైనా, లైఫ్ గురించైనా ఏదైనా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ లెట్ యూ నో. సో, యాహ్! ఈ మంత్‌కైతే లైక్ ఈ వీక్‌కైతే అప్డేట్స్ అయితే ఇంతే. అండ్ ఇంకోటేంటంటే నాకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాకు ఏంటో తెలీదులే గానీ నర్వస్ అయిపోతా. బట్ సొల్యూషన్ వచ్చినంక కాన్ఫిడెన్స్ ఎట్లుంటదంటే లైక్ ఇచ్చి పడేస్తా అందరికన్నట్టు కాన్ఫిడెన్స్ ఉంటది. సో, ఎలా ఉన్నా ఇదొక్కటి మార్చుకోవాలి. లైక్ ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా అదే మైండ్‌సెట్‌తో ఉండాలి. ఇచ్చేస్తా అన్నట్టు. సో, ఆ లోలుండే ఫేస్ అప్పుడు బిహేవియర్ గాని, థింకింగ్ గాని, మైండ్‌సెట్ గాని మొత్తం చేంజ్ జేసుకోవాలి. సో, ఈ వీక్ ఇంతే అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. లిటరల్లీ ఇప్పుడు టైం వచ్చేసి కనబడుతుందో లేదో మీకు 1:40 అవుతుంది. ఇందాకనే ఈ ఎనర్జీ డ్రింక్ మొత్తం తాగిన. సో, ఈరోజు నిద్ర పట్టదు. సో, ఈ బుక్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. సో, చూడాలి ఏమైతాయో. సో, వీటి సమ్మరీ గూడా జెప్తాను చెప్పామంటే. బిల్డింగ్ ఏ స్టోరీ బ్రాండ్. ఇదేంటంటే నువ్వు ఒక పర్సన్ వెబ్ డెవలప్‌మెంట్ అయితే ఇది నీకు బాగా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే బ్రాండింగ్ వెబ్‌సైట్స్ అవి ఇవి ఎలా చేయాలో అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ నా ఫీడ్‌బ్యాక్ ఏంటంటే ఇంకోటి డ్రాబ్యాక్ గూడా ఉంది. చాలా ఓల్డ్ వెర్షన్. అవసరం లేని స్టఫ్ అంటే నువ్వు ఒకవేళ ఫస్ట్ బుక్ చదివితే ఇది చదవచ్చు. మార్కెటింగ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ బావుంటది. కానీ ఈ 3 చదివినంక అది లైట్ అనిపిస్తుంది. సో, ఈ ఆఫర్స్ ఏంటంటే నీ ఆఫర్ మంచిగా ఎట్లా పోర్ట్రేట్ చేపించుకోవాలి. లీడ్స్ ఇది ఎలా అంటే కంటెంట్ ఎట్లా పోస్ట్ చేయాలి, లీడ్స్ ఎట్లా రావాలో చెప్తది. మనీ మోడల్స్ ఇదేంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫర్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ. అండ్ సైబర్నెటిక్స్ ఇదేంటంటే నువ్వు ఒక విన్నర్ లెక్క ఉండాలంటే విన్నర్ లెక్క థింక్ చేయాలి. నువ్వు ఒక పర్సన్ లెక్క అవ్వాలంటే ప్యాటర్న్ థింకింగ్ ఎలా థింక్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మార్చుకోవాలి అవన్నీ ఈ బుక్ చెప్పింది. కానీ కొంచెం హెవీ బుక్. కానీ ఈ అన్నిటికన్నా లైఫ్‌లో యూజ్ అయ్యేది ఇది ఫస్ట్ ప్రియారిటీ. చదవచ్చు అది రికమెండ్ చేస్తాను. అండ్ ఈ 3 గూడా గోటెడ్ బుక్స్ చాలా బావుంటాయి. మీరు చదవండి. ఫ్రీలాన్సింగ్ అని గాదు. ఏ బిజినెస్ అయినా ఇది చాలా బాగా మీకు వర్క్ అయ్యిద్ది. ఇది గూడా చదవచ్చు. బట్ నేను అంత రికమెండ్ చేయను. నాకేమంత వర్త్ అనిపియలేదు. వర్త్ అంటే ఉంది. నాలెడ్జ్ ఉంది గానీ 3.5 స్టార్స్, 3.8 స్టార్స్ ఇస్తాను దీనికి. ఏమో నా పర్సనల్‌గా నాకంత అనిపియలేదు. నాలెడ్జ్ అయితే ఉంది. మీకు వాల్యూ అయితే దొరికిద్ది. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.